తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనేది పెద్ద షాకింగ్ న్యూస్ గా దేశవ్యాప్తంగా హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఒక హిందూ భక్తునిగా దీనిపై మీరు ఏమంటారు? మన భారతదేశంలో దేవాలయాలు తప్ప ఇంకే మతం వాళ్ళ మందిరాలు కానీ ఏవి కానీ ట్యాక్స్ కట్టవు. సో గవర్నమెంట్ చేతిలో ఉంచడం వల్ల, మనం నమ్మకంతో ఉంచడం వల్లనే ఇలా జరిగిందని మనం ఆలోచించవచ్చు. మనం ఏది మత భేదాలు ఏది లేకుండా మనం ఎప్పుడు శాంతికి రూపంగా నిల్చొని ఉన్నాం. అందుకే ఇవాళ రోజున భారతదేశంలో ఇన్ని మతాలు అన్ని కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ అలాంటిది మన చేతిలోనే మనకి ఇలాంటి ద్రోహం చేశారంటే నేను డెఫినెట్ గా భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలని గవర్నమెంట్ చేతి నుంచి తీసేయాలని నేను కోరుకుంటున్నాను. సో గత ప్రభుత్వ పాలకవర్గం డబ్బుల కోసం కక్కుర్తిపడి చీప్ క్వాలిటీ నెయ్యి కొన్నారని, అందులో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న మీడియా సమావేశంలో చెప్పారు. సో దీనిపై డబ్బుల కోసమేనా అని నేను సవాల్ అడుగుతున్నాను. ఇది అందరికీ మీరే ఆలోచించి నాకు చెప్పండి. ఇది కేవలం డబ్బుల కోసమేనా, లేకపోతే దీని వెనుక ఇంకేదైనా లక్ష్యం కూడా ఉంటుందా ప్రధాన గవర్నమెంట్ది అనేది మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. సో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వరుడు అంటే లక్షలాది కోట్లాది హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం ఇది. సో ఈ పవిత్రమైన ప్రాంతంలో అందరికీ ఇష్టమైన లడ్డు విషయంలో మరి జంతువులకు సంబంధించి కొవ్వు లడ్డులో వాడుతున్నారని చెప్పి, సో దీనిపై ఇది సనాతన ధర్మంలో పాటించే వాళ్ళ అలాంటి ఏజెన్సీకి ఎవరికైనా ఇస్తే ఇలాంటిది జరుగుండేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది గవర్నమెంట్ కి అప్పచెప్తే వాళ్ళతో నమ్మకంగా అప్పచెప్పాం కాబట్టి ఇది వాళ్ళ చేతిలో ఉండాల్సిన బాధ్యత. ఒకవేళ మనకి ఈసారి వేరే గవర్నమెంట్ ప్రభుత్వం మార్పు రాకపోతే మనకి ఈ విషయం ఇప్పటికీ తెలిసి ఉండకపోయేది కాదు. ఇలానే కోట్లాది మంది అలానే గుడికి వెళ్లి అలాంటి ప్రసాదాన్ని తింటూ ఉండేవాళ్ళు. ఇది మన హిందూ జాతికి అందరికీ అపమానం. ఇప్పటికైనా మన అందరం మేలుకోవాలి. ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలంటే ఇవాళ తిరుపతి ఉంది, రేపు ఇంకేదైనా కూడా చేస్తాం. కాబట్టి మనం మేలుకోవాల్సిన సమయం వచ్చింది. సో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా, ప్రస్తుత ప్రభుత్వమైనా, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ మతమైనా సరే ఆ బిలీవర్స్ సెంటిమెంట్ ని హర్ట్ చేసే అధికారం ఎవరికి లేదు. అలానే నేను అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మన మందిరాలు మాత్రమే ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి కడతాయి. వేరే ఏ మత వాళ్ళ మందిరాలు ఏవి కూడా ట్యాక్స్ మాత్రం కట్టవు. సో కాబట్టి అందరికీ సమాన హక్కులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.